ప్రతిసారి వామప్ అని చెప్తున్నా కదా, ఈసారి వామప్ ఎలా చేసుకోవాలో సింపుల్గా చూపిస్తాను రండి. గుడ్ మార్నింగ్, నేను మీ ఫిట్ సినిమా. అయితే స్టార్టింగ్ ఇట్లా టో రొటేషన్స్ చేసుకోండి, ఈచ్ సైడ్ 10 రెపిటేషన్స్. అండ్ అప్పర్ బాడీ స్ట్రెచ్ చేసుకోండి కొంచెం, దానివల్ల షోల్డర్ అనేది ఫ్రీ అవుతుంది. తర్వాత నీ టు చెస్ట్ టచ్, దీనివల్ల గ్లూట్స్ అండ్ హ్యామ్స్ట్రింగ్స్ అనేవి స్ట్రెచ్ అయితే మీ రన్నింగ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఇట్లా చేయడం వల్ల హ్యామ్స్ట్రింగ్స్లో ఉన్న టైనీ మజిల్స్ అనేవి స్ట్రెచ్ అవుతాయి. ఇది ఇంకా నీ టు చెస్ట్ టచ్ అనేది ఒక 3 సెకండ్స్ ఈచ్ సైడ్స్ ఒక 5 టైమ్స్ హోల్డ్ చేయండి. ఇట్లా చేయడం వల్ల మీ నీ అనేది స్ట్రాంగ్ అవుతుంది, రన్నింగ్లో జాయింట్ పెయిన్ అనేది రాదు నీలో. తర్వాత ఇట్లా బెండ్ ఓవర్ స్ట్రెచ్ చేయండి. ఇది ఫుల్ బాడీ అప్పర్ నుంచి టో వరకు ఫుల్ స్ట్రెచ్ అవుతుంది. ఈ వార్మప్ని కాఫ్ స్లైడ్స్ కాఫ్ స్వైప్స్ అంటారు, నాకు అంత గుర్తులేదు. దీన్ని చేయడం వల్ల కాఫ్స్ అనేది స్ట్రెచ్ అవుతుంది, మీ వర్కౌట్స్లో పెయిన్ అనేది తగ్గుతుంది. ఇది హై నీస్, ఇది ఒక 45 సెకండ్స్ వేసుకోండి. అండ్ బట్ కిక్స్ ఒక 45 సెకండ్స్ వేసుకోండి. ఇవి ఎండ్యూరెన్స్ అండ్ స్టామినాని ఇంప్రూవ్ చేస్తారు. నెక్స్ట్ సైడ్ లెగ్ స్వింగ్స్, బోత్ సైడ్స్ ఒక 10 రెపిటేషన్స్ వేసుకోండి. తర్వాత ఫ్రంట్ లెగ్ స్వింగ్స్, ఇదిగిన ఒక 10 రెపిటేషన్స్ వేసుకొని 2 సైడ్స్. దీనివల్ల లెగ్స్లో బ్లడ్ ఫ్లో పెరిగి రన్నింగ్ ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ ఒక 100 మీటర్స్ వాక్ గన్ జాగ్ గన్ చేయండి, దానివల్ల ఇంజన్ స్టార్ట్ అయినట్టు వితౌట్ స్ట్రెస్ బాడీ రన్ అనేది అడాప్ట్ చేసుకుంటుంది. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ ఉంటే నీ రన్నింగ్ పార్ట్నర్కి షేర్ చేయి. రన్నింగ్ తర్వాత కూల్ డౌన్ స్ట్రెచెస్ కోసం అకౌంట్ని ఫాలో కొట్టు. అంతవరకు బాయ్.